ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో సంతోషకరమైన వారిని సదా ఆత్మిక సంతోషం నా సొంతం. ఆత్మికత శక్తితో ఆత్మిక ఆనందాన్ని సదా అనుభవం చేసుకుంటాను. నేను సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని ఈ క్షణం ఆత్మికతా స్థితితో నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 5/3/2025. హెడ్డింగ్ మధురమైన పిల్లలు. సంతోషం వంటి ఔషధం లేదు. మీరు సంతోషంగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. సంతోషంగా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ప్రశ్న: ఏ కర్మ వికర్మగా అవ్వకుండా ఉండేందుకు యుక్తి ఏంటి? వికర్మల నుండి రక్షించుకోవాలంటే సాధనం శ్రీమతం. తండ్రి యొక్క మొట్టమొదటి శ్రీమతం ఏంటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఈ శ్రీమతంపై నడిచినట్లయితే మీరు వికర్మాజీతులుగా అవుతారు. పరమాత్మ శ్రీమతం పైన నడిచినట్లయితే వికర్మాజీతులుగా అవుతాము. ఆత్మిక పిల్లలు ఇక్కడ కూడా కూర్చున్నారు, సెంటర్స్ లో కూడా ఉన్నారు. మరి ఆత్మిక తండ్రి వచ్చి ఉన్నారని, వారు మనల్ని ఈ పాత చీచీ ప్రపంచం నుంచి తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారని తెలుసు. తండ్రి వచ్చింది పావనంగా తయారు చేయడానికి. పరమాత్మ ఎందుకొచ్చారు? మన ఈ ఆత్మని పావనంగా తయారు చేయడానికి. మరి ఆత్మలతోనే బాబా మాట్లాడతారు. ఆత్మలే ఈ చెవుల ద్వారా వింటాయి, నోటి ద్వారా మాట్లాడతాయి. తండ్రికి తన శరీరం అంటూ ఏది లేదు. కావుననే ఏం చేస్తారు? బ్రహ్మ యొక్క శరీరాన్ని ఆధారంగా తీసుకొని తన పరిచయాన్ని వారు ఇస్తారు. అందుకే బాబా ఏమంటున్నారు? నేను ఈ సాధారణ తనువులోకి వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి నేను మీకు ఎన్నో యుక్తులను తెలియచేస్తాను. ఇలా ప్రతి కల్పము వచ్చి బాబా మనకి ఎన్నో యుక్తులను తయారు చేస్తారు. ఈ రావణ రాజ్యం ఉన్నదే దుఃఖాన్ని ఇచ్చే రాజ్యం. ఈ రావణ రాజ్యం ఉన్నదే శోక వాటిక. ఇప్పుడు పరమాత్మ సుఖధామం కృష్ణపురి స్వర్గంలోకి మనల్ని తీసుకెళ్తారు. దానికోసం మనల్ని చదివిస్తున్నారు. అందుకనే బాబా ఏమంటున్నారు? మీరు మీ ఇంట్లో కూడా పాఠశాలను తయారు చేయొచ్చు. పావనంగా తయారవ్వాలి మరియు తయారు చేయాలి.
మీరు పావనంగా తయారవుతేనే ప్రపంచం కూడా తయారవుతుంది. అందుకని ఇప్పుడున్నదే భ్రష్టాచారి, పతిత ప్రపంచం, రావణుడి రాజ్యం. బాబా కూర్చొని దీన్ని శ్రేష్టంగా సతో ప్రధాన ప్రపంచంగా తయారు చేస్తారు. మరి అలాంటి ప్రపంచంలోకి మనం వెళ్ళాలంటే చేయాల్సిన అభ్యాసం ఏంటి? స్వయం ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఈ విషయాన్ని, ఇదొక బేసిక్ పాయింట్, సోల్ కాన్షియస్ స్టేజ్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. ఇప్పుడు ఉన్నదే అసురీ ప్రపంచం. అసురీ కర్మలు ఈ ప్రపంచంలో ఉన్నా కూడా చేయకూడదు. సో బాబా ఇదే చెప్తున్నారు, మీ ద్వారా ఎలాంటి చీచీ కర్మలైతే జరగటం లేదు కదా. చీచీ కర్మలంటే నెగిటివ్ యాక్టివిటీస్. ఈ కర్మలు మిమ్మల్ని వికర్మాజీతులుగా చేయలేదు. మీ దగ్గర మాయ వచ్చింది అంటే అది మీ చేత ఇలాంటి పనులను చేయిస్తుంది. అర్ధకల్పం రావణుడి మతంపై ఎంత దుఃఖాన్ని అనుభవించాం. ఈ రావణ రాజ్యం భక్తి చేసే రాజ్యం. ఈ రావణ రాజ్యం ప్రతి ఒక్కరిని రాతి బుద్ధిగా చేసేసింది. భక్తి మార్గంలో పిలిచారు కదా, ఓ ఈశ్వరా మమ్మల్ని ఈ దుఃఖాల నుంచి దూరం చేయండి అని. మరి మధురమైన పిల్లలు, పతితంగా అయిపోయిన మీ ఆత్మని స్మృతి యాత్ర ద్వారా పావనంగా తయారు చేయాలి. తిరగండి, విహరించండి. తండ్రి స్మృతిలో మీరు సదా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండి ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. అంతటి సంతోషం ఉండాలి. సంతోషం వంటి ఔషధం లేదు అని అంటారు కదా. మరి మనుషులు ధనాన్ని సంపాదించుకునేందుకు ఎంత దూరాలకు సంతోషంగా వెళ్తూ ఉంటారు. అంతే కదా, ధనం వస్తుందంటే ఎంత కష్టమైనా కష్టపడతాం కదా. మరి ఇప్పుడు మీరు ఎంత ధనవంతులుగా, సంపత్తివంతులుగా అవుతారు. అదే తండ్రి అంటున్నారు, నేను కల్పము వచ్చి మీకు నా పరిచయాన్ని ఇస్తాను. పతితంగా ఉన్నారు, పావనంగా ఇప్పుడు తయారవ్వాలి. దుఃఖితులుగా ఉన్నారు, సుఖవంతులుగా మీరు తయారవ్వాలి. ఎంత సతో ప్రధాన దేవీ దేవతలుగా మీరు తయారవ్వాలి. స్వయం పరమాత్మ వచ్చారు ఈ భక్తి యొక్క ఫలాన్ని మనకి ఇవ్వడానికి. ఎవరైతే ప్రారంభం నుండి మొదలుకని భక్తి చేశారో వారు ఈ జ్ఞానంలో కూడా చాలా పట్టుదలగా ముందుకు వెళ్తారు. సో నిన్నటి మురళిలో కూడా మనం తెలుసుకున్నాం కదా, ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో, ఎవరైతే పూర్తి భక్తి చేస్తారో వారే అంతటి పురుషార్థం చేసి ఉన్నతమైన దేవీ దేవతగా అవుతారు అని. భగవంతుడు ఇచ్చే ప్రతిజ్ఞ, పిల్లలైన మీరు నన్ను స్మృతి చేసినట్టయితే వికర్మలపైన విజయాన్ని పొందింప చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది? ప్రపంచంలో క్రోధంలోకి వచ్చి ఎంతగానో కొడుతూ ఉంటారు. ఎన్నో సమాచారాలు వార్తాపత్రికల్లో మనం చదువుతూనే ఉంటాం. ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయో మీకు తెలియనే తెలియదు. రోజు రోజుకి పరిస్థితులు డే బై డే పాడైపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఆత్మ కిందకి దిగజారిపోతూ ఉంది. బాబా ఈ డ్రామా రహస్యాన్ని మనకు అర్థం చేయిస్తున్నారు. ఇది ఉన్నదే ఒక చీచీ ప్రపంచం. మీ నడవడిక చాలా చక్కగా ఉండాలి. ప్రతి నడవడిక గురించి బాబాకి తెలుసు, పిల్లలు ఎలా నడుస్తున్నారు అనేది. ఇది ఉన్నదే దుఃఖమయమైన ప్రపంచం. అందుకనే బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయం మరియు ఇతరుల యొక్క భాగ్యాన్ని తయారు చేయడానికి దయార్థ హృదయం ధారణ చేయండి. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. స్వయం ఇతరుల భాగ్యం తయారు చేయడానికి
దయార్థ హృదయాన్ని ధారణ చేయాలి. ఎవరు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్? పరమాత్మ ఏ విధంగా దయార్థ హృదయంలో టీచర్గా ఈ స్వయం భగవంతుడే మన టీచర్గా ఈ చదివిస్తున్నారు. కొందరు పిల్లలు ఈ చదువుని బాగా చదువుతారు, దయార్థ హృదయులుగా అయ్యి ఇతరులని కూడా చదివిస్తారు. మీరు ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందొచ్చు. సో స్వయం టీచర్గా అయ్యి అందరినీ చదివించాలి. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ రహస్యాలను అర్థం చేయించాలి. మనకే తెలుసు ఒక పావన సృష్టి స్థాపన అవుతుంది అనేది, భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి పరమాత్మ వచ్చారు అనేది. ఇది ఉన్నదే ఒక కొత్త ప్రపంచం. బాబా అయితే చైతన్యమైన ఆత్మగా తయారు చేస్తారు. మరి సదా నేను ఒక ఆత్మ, బిందు స్వరూపం అనేది సదా స్మృతిలో ఉండాలి. వాళ్ళేమంటారు? పరమాత్మ బ్రహ్మతత్వం అని అంటారు. కానీ మనమేమంటున్నాం? పరమాత్మ ఒక బిందు స్వరూపము అంటున్నాం. సో వారు చెప్పే ఆ జ్ఞానానికి, పరమాత్మ చెప్పే జ్ఞానానికి రాత్రి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. ఈ ప్రపంచం యొక్క విస్తారం గురించి కూడా ఎవరికీ తెలియదు. కానీ మనం మాత్రం ఈ బుద్ధిని ఇప్పుడు శుద్ధంగా చేసుకొని ఈ జ్ఞానాన్ని బుద్ధిలో నింపుతున్నాము. ప్రపంచంలో అయితే ఎన్నో గొడవలు జరుగుతాయి, పవిత్రత పైన ఎన్నో గొడవలు జరుగుతాయి. కానీ మనం ఏం చేయాలి? స్వయం పవిత్రంగా ఉండాలి. ఇతరులను దిగజారిపోనీయకుండా వారిని మనం కూడా రక్షించగలగాలి. ధారణ: మీ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి దయార్థ హృదయులుగా అయి చదవాలి, చదివించాలి. ఎప్పుడు ఏ అలవాటుకు వశమై తమ రిజిస్టర్ని పాడు చేసుకోకూడదు. మనుషుల నుండి దేవతలుగా తయారు అవ్వడానికి ముఖ్యమైనది పవిత్రత. పవిత్రంగా అయి ఈ బుద్ధిని శుద్ధంగా పెట్టుకోవాలి. అంతేకాని ఎలాంటి పనులు చేసి పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండకూడదు. అలాంటి కర్మలను మనం చెయ్యగలగాలి. వరదానం: బీజ రూప స్థితి ద్వారా మొత్తం వృక్షం అంతటి ప్రకాశం అనే నీరును అందింపచేసే విశ్వ కళ్యాణకారి భవ. బీజ రూప స్థితి అన్నిటికంటే శక్తిశాలి స్థితి. ఈ స్థితి లైట్ హౌస్ లా పనిచేస్తుంది. ఎలా అయితే లైట్ హౌస్ చుట్టూ మొత్తం ప్రకాశాన్ని ఇస్తుందో, దీని ద్వారా మొత్తం విశ్వంలో ప్రకాశాన్ని వ్యాపింపచేస్తారు. ఈ విధంగా బీజం ద్వారా మొత్తం వృక్షానికి సహజంగా ఏ విధంగా శక్తి లభిస్తుందో, మీరు కూడా ఒక లైట్ హౌస్ గా అయ్యి ప్రతి ఒక్కరికి అదే విధంగా సకాష్ అనేది ఇవ్వాలి. ప్రతి సంకల్పంలోనూ మొత్తం విశ్వం యొక్క కళ్యాణం జరగాలి అనే స్మృతి ఉండాలి. అండర్లైన్ పాయింట్: స్వ కళ్యాణం కాదు, ఇంట్లో కళ్యాణం కాదు, సొసైటీ కళ్యాణం కాదు. ప్రతి సంకల్పంలో విశ్వ కళ్యాణం జరగాలి అనే స్మృతి ఉండాలి. స్లోగన్: అడ్జస్ట్ అయ్యే శక్తి అంటే సర్దుకుపోయే శక్తి నాజూకు సమయంలో పాస్ విత్ ఆనర్ గా చేయిస్తుంది. ఆత్మనైన మనలో అంతటి అడ్జస్టింగ్ నేచర్ అనేది ఉండాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం: నేను లైట్ హౌస్ ఆత్మను, చుట్టూ ప్రకాశాన్ని వ్యాపింపచేసే వారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. ఆత్మ
శక్తివంతమైన లైట్ హౌస్ ను ప్రకాశ ఖండాన్ని నలువైపులా శక్తివంతమైన ప్రకాశాన్ని వ్యాపింపు చేసే వారిని నేను ఆత్మ మొత్తం కల్పవృక్షానికి బీజరూపుడను, దయార్థ హృదయుడను, శక్తిశాలి ఆత్మను. కల్పవృక్షం ఎంతటి ఉన్నతమైన స్థితికి చేరుతుంది. నేను ఆత్మ తదా కల్పవృక్షపు వేర్ల భాగాలలో ఉంటూ పరమాత్మ కిరణాలను వృక్షపు కోన కోణాలలో పంపిస్తాను. స్థిరమైన ఆత్మను, సంకల్పధారి ఆత్మను, మనస వాచ కర్మణ శుద్ధ సంకల్పాల ద్వారా శక్తివంతమైన కిరణాలు కోన కోణాలలో ప్రవేశిస్తూ నేను ఆత్మ నిర్విఘ్న స్వరూపంగా తయారవుతాను. I, the soul, a detached observer, I experience a true canopy of the Supreme Father. I, the soul, be a blissful personality. Experience the lightness of myself, which makes me a highest personality. I am a detached being. Coming close to the Supreme Father. Such a detachment makes me to claim a highest inheritance. Shanti. 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 I, the soul, experience a true happiness from the Supreme Father. Spread that happiness to every part of this body and be a happy and a detached being. Om Shanti.